హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అరుదైన రికార్డు సృష్టించారు. అదేంటో చూద్దాము. మరియు బోట్ అంబులెన్స్ వ్యవస్థ ఈరోజు ఒక రాష్ట్రంలోకి వచ్చింది. అదేంటో చూద్దాము. మరి పంజాబ్కి సంబంధించిన కొన్ని అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మనం తరచూ నేర్చుకుంటున్నాం. ఈరోజు హెల్త్ సెక్టర్లో పంజాబ్ యొక్క రికార్డు ఏంటి, మరియు ఈరోజు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైవేట్ రంగంలో రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అతిపెద్దది తెలంగాణలో ప్రారంభమవుతుంది. మరియు ఇటీవల ఆంధ్రప్రదేశ్తో అమూల్ సంస్థ ఒప్పందం చేసుకుంది, దానికి సంబంధించిన అంశాలు కానివ్వండి. మరియు హార్న్ బిల్కి సంబంధించిన ఒక అంశం, ఒక పక్షి విషయంలో అదేంటి. మరి వీటితో పాటు మిస్లేనియస్, భారతదేశము మిగతా దేశాలు, పక్కన దేశాలు ఏవైతే ఉంటాయో కొన్ని చిన్న చిన్న దీవులకు సంబంధించి చేస్తున్న ఆర్థిక సాయం ఇటీవల, దానికి సంబంధించిన వార్త కానివ్వండి. మరి వీటితో పాటు వార్తలు నిలిచిన వ్యక్తులు, ఒక్కొక్కటిగా మనం నేరుగా వివరంలోకి వెళ్దాం. ఫస్ట్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో చాలామంది అభిమానులను పొందిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఒక బలమైన నాయకుడు. ఈ వాక్యం చెప్పడంలో ఎంతటి కూడా తప్పులేదు. చాలా మంది కూడా నమ్ముతారు ప్రపంచంలో ఒక బలమైన ప్రధాని భారతదేశంలో ఉన్నారని. చాలా దేశాలు కూడా ఈరోజు చర్చించుకుంటున్నాయి. మనం చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు తనకు దక్కుతున్న మర్యాదలు కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి. ఈ రోజున భారతదేశం విషయంలో, భారతదేశ చరిత్ర విషయంలో ప్రధానమంత్రి పదవీ కాలానికి సంబంధించిన ఒక అంశము, నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక రికార్డు ఈరోజు వార్తల్లో ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు చూసాం మనం, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిపాలించిన పార్టీ పదవిలో ఎక్కువగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా చూడండి, మనం 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఈ 74-75 ఇయర్స్ టైంలో అత్యధిక కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే పాలనలో ఉంది. అండ్ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉంది జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి. 17 సంవత్సరాల పాటు ఏక సమయంలో, అంటే ఒకేసారి సీక్వెల్గా 17 సంవత్సరాలు ఉన్నాడు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత కొంతకాలం పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారు రావడము, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఒక మిస్టీరియస్ డెత్ తర్వాత మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కావడం. ఇందిరాగాంధీ గారు తన యొక్క పదవీ కాలం అంతా కూడా కొన్ని విడతలు సాగింది. ఎందుకంటే మధ్యలో ఒకసారి కాంగ్రెసేతర ప్రభుత్వం రావడం కానివ్వండి, మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారు భారీ మెజారిటీలో గెలవడం కానివ్వండి, ఇవన్నీ అంశాలు జరిగినాయి. అలా ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రి పదవీ కాలాన్ని మొత్తం కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్. అప్పుడు 5 ఏళ్ళు, ఒకసారి 2 ఏళ్ళు, ఒకసారి 4 ఏళ్ళు, అలా కన్సిడర్ చేసుకుంటే సో 16 సంవత్సరాలు అనుకోండి. ఆ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిని అనుభవించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మౌనముని అంటారు. 2004 to 2014 10 ఏళ్ల పాటు UPA 1 2004, UPA 2 2009. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి కాంగ్రెసేతర ప్రభుత్వము, బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవిని ఆవిష్కరించారు. సో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అలా 2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు. ఒక ప్రధానమంత్రిగానే పార్లమెంట్లో మొట్టమొదటిసారి అడుగు పెట్టాడు. అంతకుముందు ఎంపీ కాదు, ఏది కాదు, పార్లమెంట్లో అడుగు పెట్టలేదు. అప్పటి వరకు పార్లమెంట్లో అడుగు పెట్టకుండా ప్రధానమంత్రిగా నేరుగా ఒక ఎంపీగా కూడా అడుగు పెట్టాడు. సో అలాంటి చాలా రికార్డ్స్ ఉన్నాయి నరేంద్ర మోడీ గారికి. సో 26th మే నుండి 2014 నుండి 2019 వరకు మొట్టమొదటిసారి 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి పదవీ కాలం పూర్తయింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ మేలో జరిగిన ఎన్నికల్లో మే 30వ తేదీన రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆటోమేటిక్గా 2019 నుండి 2024 వరకు మరొక 5 ఏళ్ల పాటు తనే ఉంటారు. కానీ ఈ మధ్యలో ఈ గురువారం ఆగస్టు 13th నరేంద్ర మోడీ గారు ఒక అరుదైన రికార్డు సృష్టించారు. అదేంటంటే అత్యధిక కాలం పదవిలో ఉన్న మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని. అత్యధిక కాలం అంటే ఇప్పటి వరకు అత్యధిక కాలం కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకుండా ఒక వేరే పార్టీ నుండి ప్రధానిగా ఉన్న వ్యక్తిగా అంతకుముందు ఉన్న వ్యక్తి ఎవరంటే వాజ్పేయి గారు తెలుసు మనకు. బీజేపీ తరపున తన పదవీ కాలం ఏంటంటే కొన్నిసార్లు కూలిపోవడం, మళ్ళీ పదవిలోకి రావడము, సో విశ్వాస పరీక్షలు, అవిశ్వాస పరీక్షలు అవన్నీ చూసాం మనం. ఎందుకంటే కొంచెం మైనారిటీ గవర్నమెంట్ ఉండే. సో అలాంటి సమయం వాజ్పేయి గారి ప్రభుత్వము ఉన్న కాలం ఏదైతే ఉంటుందో కాంగ్రెసేతర ప్రధానిగా ఇప్పటి వరకు వాజ్పేయి గారు అత్యధిక కాలం ప్రధానమంత్రి ఉన్నారు. కానీ ఈ రోజున గురువారం ఆగస్టు 13న అత్యధిక కాలం కాంగ్రెసేతర ప్రభుత్వం నడిపిన
కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. కంటిన్యూ 2268 రోజులు ప్రధానిగా, కాంగ్రెసేతర ప్రధానిగా భారతదేశంలో ఉన్న వ్యక్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. సో ఆటోమేటిక్గా 2024 వరకు తను ప్రధానిగా ఎలాగో ఉంటారు. సో అత్యధిక కాలం కాంగ్రెసేతర ప్రధానిగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. మరి మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం భారతదేశంలో ఎప్పుడు వచ్చింది అంటారు. వాజ్పేయి ప్రభుత్వం రాయకూడదు. 1977లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో కూలిపోయింది, దారుణంగా ఓడిపోయింది. ఎందుకంటే చీకటి రోజులు అంటాం మనం, ఇంటర్నల్ రీజన్స్ తోటి. మనకు మొట్టమొదటిసారి అంతర్గత కారణాల ద్వారా అత్యవసర పరిస్థితి విధించారు, ఆర్టికల్ 352 1975 టైంలో. ఆ తర్వాత దేశ ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ గారి పైన చాలా ఆగ్రహ ద్వేషాలకు గురి అయ్యారు. ఆ సమయంలో 1977లో మొట్టమొదటిసారి జనతా ప్రభుత్వం వచ్చింది, మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు. కానీ తొందరలోనే మళ్ళీ 1980లో కూలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ ఇందిరాగాంధీ గారు అఖండ విజయాన్ని సాధించారు. సో ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యలో తరచు చిన్న చిన్న ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ కంటిన్యూగా నరేంద్ర మోడీ గారు 2014 నుండి మే 26 నుండి ఇప్పటి వరకు అత్యధిక కాలం ప్రధానిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపాడు. బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ అఖండ మెజారిటీ 2019లో పొందారు. సో ఈ రకంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఒక రికార్డు సృష్టించారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ పార్ట్లో వస్తుంది. ఓకే, సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు టాపిక్. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈరోజు. సో బోట్ అంబులెన్స్ అనే ఒక వ్యవస్థ ఈరోజు వార్తలో నిలిచింది. బోట్ అంబులెన్స్, దీనికి సంబంధించిన వార్త ఒక 1 వీక్ నుండి మనం పేపర్లో చూస్తున్నాం. కానీ అధికారికంగా మహారాష్ట్ర ప్రభుత్వము ఈ రోజున ప్రారంభించింది స్పీడ్ బోట్ అంబులెన్స్. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో చెట్ల కోసం ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ ప్రారంభమైంది అని ఒక క్లాస్ చెప్పుకున్నాం. సో గాయాల బారిన పడ్డ చెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కాపాడడానికి ఒక అంబులెన్స్ అని. సో అంబులెన్స్ రెగ్యులర్గా మనం తరచూ వార్తలు చూస్తాం. కానీ ఈ రోజున అంబులెన్స్ అనేది ఒక బోటు సాయంతో నడపడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సౌకర్యాలు వినియోగించే విధంగా ఒక బోట్ని కూడా మార్చారు. అలా ఎక్కడి నుండి ఎక్కడికి ప్రారంభమైంది అంటారు. మొట్టమొదటి అంబులెన్స్ మనకి బోట్ అంబులెన్స్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రారంభించింది. మహారాష్ట్ర ప్రభుత్వము గేట్వే ఆఫ్ ఇండియా ముంబై నుండి మనకి మాండ్వా జెట్టి రాయ్గఢ్ ప్రాంతం వరకు, మాండ్వా జెట్టి ప్రాంతం రాయ్గఢ్ వరకు మొట్టమొదటి బోట్ అంబులెన్స్ ని ప్రారంభించింది మహారాష్ట్ర ప్రభుత్వం. సో మహారాష్ట్రలో ఇకపై వైద్య సౌకర్యాల్లో భాగంగా వైద్య సదుపాయాలు కల్పించడానికి ఇక మనము బోట్ సౌకర్యాలు కూడా, బోట్లో కూడా అంబులెన్స్ సర్వీసులు ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో అలా అధికారికంగా ప్రారంభించింది. అంతకుముందు మనం నేర్చుకుంది ఏంటంటే జస్ట్ బోట్ అంబులెన్స్ సర్వీసెస్ ఉంటాయని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక బోట్ అంబులెన్స్, నీటి ద్వారా కూడా అంబులెన్స్ సర్వీస్ ఇచ్చే విధంగా గేట్వే ఆఫ్ ఇండియా నుండి మాండ్వా జెట్టి ఇన్ రాజ్గఢ్ డిస్టిక్ వరకు ప్రారంభించింది. సో ఈ రకంగా రాయ్గఢ్ బాంబే మధ్యలో ఒక బోట్ సర్వీసెస్ ని ప్రారంభించినట్టుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. అండ్ గుర్తుంచుకొని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు శివసేన పార్టీ కూడా చాలా ఏళ్ల నుండి కూడా బీజేపీకి మిత్ర పార్టీ. సో ఎన్డీఏ పక్ష పార్టీయే. కానీ ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, కాంగ్రెసేతర ప్రభుత్వంగా ఇన్ని రోజులు ఉన్నా కూడా ఈ రోజున కాంగ్రెస్తో వారి యొక్క సాన్నిహిత్యం కారణంగా ప్రభుత్వం నుండి ఉద్ధవ్ ఠాక్రే గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన. అండ్ నెక్స్ట్ పిఎం స్వనిధి. సో పిఎం స్వనిధి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. స్ట్రీట్ వెండర్స్ కోసం, వీధి వ్యాపారులు ఉంటారు కదా, ఈ వీధి వ్యాపారుల కోసమే ప్రారంభించబడ్డ పథకము పిఎం స్వనిధి అని మనం రెగ్యులర్గా చూస్తాం. ఒక క్లాస్ మొత్తం ఏం నేర్చుకున్నాం, పిఎం స్వనిధి యొక్క కండిషన్స్ ఏంటి అని. ఒక క్లాస్ ఏంటి, పిఎం స్వనిధికి సంబంధించి ఒక యాప్ రిలీజ్ అయిందని. ఒక క్లాస్ ఏంటి, పిఎం స్వనిధి కింద అత్యధికంగా అప్లికేషన్స్ తీసుకున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అని నేర్చుకున్నాం. సో అలా పిఎం స్వనిధి గురించి తరచూ వార్త నిలిచింది. ఈ రోజు పిఎం స్వనిధి ప్రోగ్రామ్ మనకు తెలుసు, కరోనా పరిస్థితుల కాలంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టడానికి భారత ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రారంభించింది. ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క రకమైన ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తోంది. మరి అలాంటి ప్రోత్సాహకాల భాగంగా ఒక్కొక్క రంగంలో భాగంగా ఈరోజు చిరు వ్యాపారులు ఉంటారు మనకు గల్లీలో. ఆ చిరు వ్యాపారులు కూడా ఎప్పటి వరకు, మార్చి 24, 2020 వరకు స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, చిరు వ్యాపారులు ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారులు, వారికి 10,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహం ఇస్తాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు పెట్టాలి, ఉత్పత్తిని ప్రారంభిస్తారు, మళ్ళీ ఎకానమీ అనేది ముందుకు వస్తుందని చెప్పేసి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. అలా 1 ఇయర్ లోపల దీన్ని ఈఎంఐ కింద, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద కొంత మళ్ళీ బ్యాంకు కట్టాలి. అలా బ్యాంకు ఏది, సిడ్బీ బ్యాంక్. పిఎం స్వనిధిలో మోస్ట్ ఇంపార్టెంట్ సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అండ్ ఈ పిఎం స్వనిధి ప్రోగ్రామ్ మొత్తం కూడా అప్లికేబుల్ చేసే మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ రోజున ఒక డేటా రిలీజ్ చేసింది. పిఎం స్వనిధి కింద ఇప్పటి వరకు దేశమంతా కూడా 5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే 5 లక్షల మంది మాకు 10,000 రూపాయలు ప్రభుత్వం నుండి ఇవ్వండి, లోన్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఈ రకంగా పిఎం స్వనిధికి సంబంధించి ఒక రిపోర్ట్ అని వచ్చింది. ఇప్పటివరకు 5 లక్షలు వచ్చింది. దాదాపు కేంద్ర ప్రభుత్వం ఏం ఎస్టిమేషన్ చేస్తుందంటే దేశమంతా కూడా దాదాపు 50 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్కి ఈ ప్రోగ్రామ్ని అప్లికేబుల్ చేస్తాం. ఎప్పటి వరకు ఉంటుందని చెప్పారు? 24 మార్చి వరకు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్గా ఉన్నారో ఎప్పటి వరకు 2022 మార్చ్ వరకు ప్రోగ్రామ్ అమలవుతుంది. 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. సో ఇంకెంత వస్తాయో చూడాలి. సో ఈ రకంగా టైమ్లీ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఆనెస్ట్గా మళ్ళీ ఈఎంఐ కట్టేసి వాళ్ళు తీసుకున్న లోన్ క్లియర్ చేశారనుకోండి, వారికి ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో వారు కట్టిన వడ్డీ ఏదైతుందో మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తాం 7% అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ రకంగా వీధి వ్యాపారులకు సంబంధించి స్ట్రీట్ వెండర్ సంబంధించి ఒక ప్రభుత్వ పథకము, దేశమంతా అమలవుతున్న పథకం, సిడ్బీ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకము, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉన్న పథకము. ఈరోజు ఒక డేటా, ఇప్పటి వరకు 5 లక్షల మంది అప్లై చేశారు పిఎం స్వనిధి కింద. వారికి సంబంధించి విడతల వారీగా మేము లోన్స్ ఇస్తున్నాము అని. అత్యధికంగా మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు స్ట్రీట్ వెండర్స్ ఎక్కువగా. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది మా రాష్ట్రంలో ఎక్కువగా స్ట్రీట్ వెండర్స్ ఇంతమంది అప్లై చేశారు, వాళ్ళందరికీ లోన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు చైనా యాంటీ డంపింగ్ డ్యూటీ అనే ఒక అంశంతో భారతదేశానికి సంబంధించి ఆప్టికల్ ఫైబర్ విషయంలో వార్త నిలిచింది. ఆప్టికల్ ఫైబర్ మనం ఇటీవల కాలంలో చూసాము. ఆప్టికల్ ఫైబర్కి సంబంధించి చెన్నై ప్రాంతం నుండి అండమాన్ నికోబార్కి సంబంధించి సముద్ర గర్భం నుండి సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ఏ రకంగా వేశారు, ఏ రకంగా ఇంటర్నెట్ స్పీడ్ అని చెప్పేసి. ఆప్టికల్ ఫైబర్ యొక్క ప్రిన్సిపల్ ఒకటే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దీన్ని గుర్తుంచుకోండి, ఫిజిక్స్లో ఖచ్చితంగా బిట్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఈ ఆప్టికల్ ఫైబర్ సంబంధించి చైనాలో ఇంపోర్ట్ అవుతున్న వస్తువులు భారతదేశం నుండి, మరి వీటితో పాటు భారతదేశ ఉత్పత్తులు కొన్ని చైనాలో ఇంపోర్ట్ అవుతాయి. ఎందుకంటే ఏ దేశం కూడా సొంతంగా వారికి ఇష్టం వచ్చినట్టు బతుకోదు. వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి వేరే దేశం నుండి దిగుమతులు చేసుకుంటుంది. ఏ దేశమైనా సరే ఎగుమతులు ఉంటాయి, దిగుమతులు ఉంటాయి. ఈరోజు చైనా ప్రపంచానికి చాలా ఎగుమతులు చేస్తుంది, కానీ వారి అవసరాలు తీర్చుకోవడానికి వారి దగ్గర లేని వస్తువులను వేరే దేశాల నుండి దిగుమతి కూడా చేసుకుంటుంది. సో అలా దిగుమతి అయ్యే వస్తువులు, ముఖ్యంగా భారతదేశం నుండి చైనాలో దిగుమతి అవుతున్న వస్తువుల పైన యాంటీ డంపింగ్ ఫేర్ని పెంచుతున్నాము, యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచుతున్నాము అని ఇటీవల చైనా ప్రభుత్వం విదేశీ యాన శాఖ మంత్రి వారు ఇటీవల చైనాకు సంబంధించి ప్రస్తావించారు. చైనా విదేశాంగ శాఖ ఏమని చెప్పారంటే, భారతదేశం నుండి వస్తున్న ఆప్టికల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇంపోర్ట్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ పెంచుతున్నాం. అసలు ఏంటి యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే, చూడండి మనం రకరకాల ట్యాక్సెస్ చూస్తాము. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ ప్రస్తావించిన బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అంటే ఏంటని మనం ఒక నెల కింద చూసాం. బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ ఉంటే ఏ రకంగా ఉంటుందని అప్పుడు చెప్పాను. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏం లేదు, ఒక దేశంలోకి వేరే దేశం నుండి వస్తున్న వస్తువు ఏదైతే వస్తుందో ఆ వస్తువు యొక్క రేటు ఏ దేశమైతే దిగుమతి చేస్తుందో ఆ దేశంలో ఉన్న వస్తువు కంటే తక్కువ రేటు ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ దేశంలో ఉండే ప్రజలందరూ దేని చూస్తారు? ఎగ్జాంపుల్ చైనాలోకి ఎగ్జాంపుల్ ఇండియా నుండి కొన్ని వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ఏ అనే ఒక వస్తువు దిగుమతి అవుతుంది. ఈ ఏ అనే వస్తువు యొక్క ధర 100 రూపాయలు ఉందనుకోండి. చైనాలో అవే వస్తువులు, చైనాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధర 200 రూపాయలు ఉందనుకోండి. ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా తక్కువ ధరలో లభ్యమయ్యే వస్తువునే చూస్తారు. సో ఆటోమేటిక్గా వీరికి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, చైనా ఉత్పత్తులపైన భారీగా ప్రభావం పడుతుంది. అటువంటి సమయంలో ఏం చేస్తాయి ఈ దేశాలు? యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచుతాయి. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటంటే, ఈ కంపెనీలు ఏవైతే ఉంటాయో వారి యొక్క రేటుని పెంచే విధంగా కొన్ని ట్యాక్సెస్ వేస్తాయి అన్నట్టు సింపుల్గా. సో అలా యాంటీ డంపింగ్ డ్యూటీ భారతదేశానికి సంబంధించిన వస్తువుల పైన పెంచుతాము అని చెప్పేసి ఇటీవల పెంచుతున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది చైనా విదేశాంగ శాఖ. సో అలా ఆప్టికల్ ఫైబర్ విషయంలోనూ మరియు కొన్ని వస్తువుల విషయంలో చైనాలో వారి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో స్వదేశీ విధానంలో వారి ఉత్పత్తులకి ప్రాధాన్యత విధంగా విదేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపైన కొన్ని బ్యాన్స్ చేయడానికి, సింపుల్ చెప్పాలంటే ఇండైరెక్ట్గా వాటిని ఆపడానికి యాంటీ డంపింగ్ ఫేర్ని పెంచాయి. అలా 7% నుండి ఆల్మోస్ట్ 30% వరకు పెంచుతున్నాము అని చెప్పారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన వస్తువుల రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరగడం ఎట్లా ఉంటుంది? వాళ్ళ వస్తువుల కంటే ఎక్కువ ఉంటాయి. ఆటోమేటిక్గా ఏం చేస్తారు? లోకల్లో ఉండే ఉత్పత్తి పైన ప్రజలకు ఉంటారు. ఇలా కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి యాంటీ డంపింగ్. దీనికి సంబంధించి ఇంకా వివరణ ఎక్కువగా ఉంటుంది, బట్ మనకు సింపుల్ అర్థం అవడానికి ఇలా చెప్పుకున్నాము.
యాంటీ డంపింగ్ డ్యూటీ అనే ఒక అంశం వార్త నిలిచింది. అండ్ ఎందుకు చైనా ఈ ప్రస్తావన తీసుకొచ్చింది అంటే భారతదేశం కూడా చైనాకు సంబంధించిన కొన్ని వస్తువులపైన ఇటీవల యాంటీ డంపింగ్ డ్యూటీ పెంచుతాము అని చెప్పేసి ఒక వార్తను విడుదల చేసింది. మనకంటే ముందే వాళ్ళే మన వస్తువులపైన వేస్తున్నారు. ఇక సో ఎప్పుడైనా చైనా కూడా రియాక్షన్ ఎట్లుంటుంది అంటే ఒక దేశం చెప్తుంది ఒక అంశం అంటే ఆ దేశం చేసేస్తారు. ఇంతకుముందు అమెరికా కూడా ఎంబసీ విషయంలో అమెరికాలో చైనాకి సంబంధించిన ఒక ఎంబసీ ఏదైతే ఉందో ఆ ఎంబసీ విషయంలో అమెరికా యుఎస్లో ఉన్న చైనా కాన్సులేట్ తీసేస్తామని దాంతో లోపలనే చైనాలో ఉన్న యుఎస్ కాన్సులేట్ తీసేసింది. అదంతా మనం నేర్చుకున్నాం క్రితం క్లాస్లో. సో ఈ రకంగా చైనా భారత్కి సంబంధించి ఈ రోజున యాంటీ డంపింగ్ డ్యూటీ చైనాలో చాలా వస్తువులపైన పెంచుతున్నాము, 7 to 30% పెంచుతున్నాం అని చెప్పేసి ఒక వార్త నిలిచింది. ఆటోమేటిక్గా భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, భారతదేశం నుండి చైనాకి ఎగుమతి అవుతున్న వస్తువులు, చైనాలోకి దిగుమతి అవుతున్న వస్తువులు రేట్లు పెరుగుతాయి. ఆటోమేటిక్గా స్వదేశీ మార్కెట్లో వారి వస్తువులకి డిమాండ్ ఉంటుంది. ఇలా ఒక అంశం కూడా ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇండియా ఈ కాలంలో చూడండి మనం COVID-19 పరిస్థితుల కాలంలో భారతదేశం ప్రతి ఒక్క దేశాన్ని కూడా ఆదుకుంటుంది. ఫస్ట్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంలో చాలా దేశాలకు పంపించింది మనది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంలో డ్రగ్ విషయంలో బ్రెజిల్ ప్రధాని అయితే భారతదేశాన్ని మొక్కాడు కూడా, మీరు ఆపద్బాంధవులు మీరు సంజీవన్ లాంటి మందులు ఇచ్చారు మాకని. అమెరికా కొంచెం డిమాండ్ చేసి మరి మన దగ్గర తీసుకుంది. అండ్ భారతదేశము మాల్దీవ్స్ విషయంలో ఇటీవల కాలంలో చాలా అంశాలు ఉన్నాయి. ఆపరేషన్ సంజీవని అని, మరి ఇటీవల కాలంలో ఎసెన్షియల్ సర్వీసెస్ విషయంలో ఎసెన్షియల్ మెడికల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విషయంలో జరిగింది అడ్డు అనే ప్రాంతంలో కానివ్వండి. ఇటీవల కాలంలో కూడా చూడండి మన భారత ప్రభుత్వము మాల్దీవ్స్కి $1 మిలియన్ కూడా ఇచ్చింది కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద. అండ్ నిన్న గురువారం రోజున కూడా మాల్దీవ్స్ ఇండియా మధ్యలో జరిగిన ఒక సంభాషణ ఆధారంగా భారత విదేశాంగ శాఖ మాల్దీవ్స్కి దాదాపు 3,570 కోట్ల రూపాయలను ఇచ్చింది. ఎందుకు అంటే మాల్దీవ్స్ యొక్క రాజధాని ప్రాంతము మాలే చుట్టుపక్కల ఉన్న దీవులన్నింటినీ కూడా 3 దీవుల మధ్యలో ఇంటర్ కనెక్టివిటీ చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా 3,570 కోట్ల రూపాయలు కూడా గురువారం ఆగస్టు 30న భారత ప్రభుత్వం మాల్దీవ్స్కి రిలీజ్ చేసింది. అండ్ ఇటీవల కాలంలో భారత్ మారిషస్కి సంబంధించి చూడండి, భారత్ మారిషస్కి సంబంధించి ఇటీవల అక్కడ ఒక సుప్రీంకోర్టు నిర్మాణం విషయంలో భారత్ చేసిన సహాయం కానివ్వండి, మరి భారత్కి కూడా కొన్ని దేశాలు సహాయం చేస్తున్నాయి. ఇటీవల యూరోపియన్ యూనియన్ దాదాపు 1.58 యూరోస్ ఇటీవల కాలంలో ఆంఫన్ తుఫాన్ బారిన దెబ్బతిన్న భారతదేశానికి బంగ్లాదేశ్కి ఇస్తున్నాము ఆర్థిక సౌకర్యాలని చెప్పేసి 1.5 యూరోస్ కానివ్వండి. ఈ రోజున భారతదేశం మళ్ళీ యాంటిగ్వా అండ్ బార్బుడా ప్రాంతాలకి దాదాపు $1 మిలియన్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద ఇస్తుంది. కోవిడ్ రిలీఫ్ ఫండ్ అంటే ఏంటంటే కోవిడ్ రిలీఫ్ అంటే వాళ్ళ దేశంలో ఏదైతే ఆర్థిక దెబ్బతిన్నదో వారికి మనం అవసరాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే వారికి ఎప్పుడైనా మన విదేశీ విధానంలో వారి 2 దేశాల మధ్యలో కూడా సంబంధాలు అద్భుతంగా ఉంటాయని చెప్పేసి బార్బుడా అండ్ యాంటిగ్వా ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి, ఇవి కరేబియన్ ప్రాంతాలకు సంబంధించినవి. సో ఆ దేశాలకు కూడా సాయం చేస్తుంది. ఈ రకంగా చిన్న దేశాలను ఆదుకోవడంలో భారత్ ఎప్పుడు ముందుంటుంది. సో అందులోనూ ఎక్కువగా చూడండి ఐలాండ్ నేషన్ పైన భారత్ చుట్టుపక్కల ఉన్న ఇండియన్ ఓషన్స్ దేశాలు కానివ్వండి, మరి కరేబియన్ దేశాలు కానివ్వండి, వీటిపైన ఎక్కువ ఉంటుంది. అండ్ ఇటీవల కాలంలో కూడా చూడండి మనకి అబుదాబి ప్రిన్స్ గారు కూడా భారతదేశానికి కొన్ని నిధులను రిలీజ్ చేశారు. 6 దేశాలతో పాటు భారతదేశానికి రిలీజ్ చేశారు. సో అదొకటి కానివ్వండి. ఇలా భారతదేశము ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న ఏ దేశాలకు మనం ఆర్థిక పరమైన సాయం కోవిడ్ రిలీఫ్ ఫండ్ ఇస్తుంది కోవిడ్ కాలంలో కానివ్వండి, లేదా ఆ దేశంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి. ఎందుకంటే ఆ దేశ విధానాలు ఆ దేశ సంబంధాల మధ్యలో ఎస్ఏ కానీ లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ వచ్చినప్పుడు ఇవన్నీ హైలైట్ చేస్తే కొంచెం మంచి మ్యాటర్ ఉంటుంది. సో ఈ రకంగా భారతదేశం ఇటీవల కాలంలో వేరే దేశాలకు సాయం కానివ్వండి, వేరే దేశాల నుండి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి వచ్చే సాయాలు కానివ్వండి, యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే సాయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక దగ్గర చూసుకోండి. సో ఆ రకంగా ఈరోజు భారతదేశం యాంటిగ్వా మరియు బార్బుడా ప్రాంతాలకి $1 మిలియన్ అసిస్టెన్స్ ఇచ్చింది. దేనికోసము COVID-19 కట్టడి చేయడానికి, ఆ ప్రాంతాల్లో ప్రభుత్వాలకి బాసటగా ఉండడానికి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజున. అండ్ నెక్స్ట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్ ఆన్ యూత్. ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్ ఆన్ యూత్. మనం చూసాము చాలా రోజుల పాటు ఇంట్లో ఉన్నాము, గృహ నిర్బంధంలో ఉన్నాము. ఎందుకంటే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. మనకి ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రయోగించడము, మరియు NDMA ఆధారంగా కరోనాను విపత్తుగా ప్రకటించి భారత ప్రభుత్వము లాక్డౌన్ విధించాయి. అలాంటి లాక్డౌన్లో ఎవరు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో ప్రజలపైన ఈ లాక్డౌన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అని ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సంస్థ ఏంటంటే పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. పాపులేషన్
ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్ ఆన్ యూత్ అని చెప్పేసి ఒక సర్వే చెప్పింది. అందులో కొన్ని నిజాలను బయటపెట్టింది. అంటే లాక్డౌన్ ద్వారా ప్రజలు ఏ రకంగా ప్రభావితం అయ్యారు అని చెప్పేసి. అందులో కొన్ని ఏంటంటే ముఖ్యంగా 3 రాష్ట్రాలు యూపీ, బీహార్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో, వీటితో పాటు చాలా రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో కనీసము శానిటరీ ప్యాడ్స్ని కూడా పొందే అవకాశం లేకుండా పోయింది. లాక్డౌన్ కాలంలో శానిటరీ ప్యాడ్స్ పొందడంలో కూడా ఇబ్బంది పడ్డారంట. సో ఇదొక అంశాన్ని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో యూత్ ముఖ్యంగా ఏజ్ ఎంత అంటే 15 to 24 ఇయర్స్ వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా లాక్డౌన్లో ప్రతి 1 in 5 or 1 in 6 ప్రతి 5గురిలో ఒకరు కానీ 6గురిలో ఒకరు కానీ ఈ లాక్డౌన్ కాలంలో చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యారంట. డిప్రెషన్ కారణం ఏంటి? ఈ లాక్డౌన్ కాలంలో ఇంట్లోనే ఉండడము, ఇంట్లో జరుగుతున్న కొన్ని గొడవలు ఏవైతే ఉంటాయో ఆ గొడవల ఆధారంగా వాళ్ళు చాలా వరకు డిప్రెషన్గా ఫీల్ అయ్యారు. చూడండి, ప్రపంచంలో కూడా చూడండి చాలా సర్వేలు చెప్తున్నాయి. అండ్ భారతదేశంలో చూడండి చాలా పత్రికల్లో కూడా లాక్డౌన్ కాలంలో భారతదేశంలో డొమెస్టిక్ వైలెన్స్ అనే అంశం చాలా వినిపించింది. డొమెస్టిక్ వైలెన్స్ చాలా జరుగుతున్నాయి లాక్డౌన్ కాలంలో. అందరూ ఇంట్లో ఉండడం ద్వారానే ఇంట్లోని డొమెస్టిక్ వైలెన్స్, మహిళల విషయంలో గృహహింస జరగడం, అలాంటి అంశాలు చాలా బయటకు వచ్చాయి. ఈ లాక్డౌన్ కాలంలో మహిళల పైన చాలా వరకు వివక్ష కానివ్వండి, గృహహింసలు జరిగాయి. అవి చాలా రిపోర్ట్లు కూడా చెప్పాయి. సో ఈ గృహహింస జరగడము, డొమెస్టిక్ వైలెన్స్ కాలంలో, ఈ లాక్డౌన్ కాలంలో వారి సంతానం కానీ ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆ గొడవల్లో వాళ్ళు చూసేసి డిప్రెషన్కి వెళ్ళిపోయారంట. మొత్తం కూడా డిప్రెషన్గా ఫీల్ అయ్యారంట. ఎప్పుడు ఇంట్లోనే ఉండడం, గొడవలు పెట్టుకోవడం ద్వారా వీళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి. సో అలా గొడవల ద్వారా చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోయారంట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ 22% ఆఫ్ ద యూత్, దేశం మొత్తంలో కూడా 22% యూత్ జాబ్ కోల్పోతాము అనే భయంతో చాలా సివియర్గా డిప్రెషన్లోకి పోయారు. కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్నారంట. ఇదొకటి కూడా చెప్పారు. 22% ఆఫ్ ద యూత్ అంటే మన భారతదేశానికి యువకులు ఎవరైతే ఉంటారో, యువకులు అప్పుడే ఉద్యోగం ప్రారంభించిన వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చూడండి, చాలా వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులను ప్రకటించాయి. కొన్ని పెద్ద పెద్ద ఎయిర్ విమానాలకు సంబంధించిన సంస్థలు కానివ్వండి, ప్రైవేటు విమాన సంస్థలు కానివ్వండి, అవన్నీ కూడా వారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడము, వారికి ప్రకటించాయి. అంతెందుకు గుర్తుంచుకోండి, ప్రపంచ సైకిళ్ల దినోత్సవం రోజున భారతదేశంలో అతిపెద్ద సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అట్లాస్, సహిబాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అట్లాస్ కంపెనీ ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగులందరికీ ప్రకటించింది. ఇక మీకు ఇప్పుడు ఉద్యోగం లేదు, ఇప్పుడు పని లేదు అని చెప్పేసి ఆటోమేటిక్ ప్రకటించింది, వాళ్ళకి జీతాలు రావు. సో అలా ఈ 22% ఆఫ్ ద యూత్ మొత్తం కూడా పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది మాత్రమే జీతాలతో బతుకుతున్నారు. అదేవరంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నవారు. సో చూడండి, ప్రభుత్వ ఉద్యోగం యొక్క ఇంపార్టెన్స్ అనేది లాక్డౌన్ కాలంలో చాలా మందికి అర్థమైంది. ఇంట్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం నుండి జీతం వస్తుంది, కాబట్టి కొన్ని సందర్భాల్లో డిఫర్మెంట్ ఇచ్చారేమో, కొంత కోత విధించడం, కానీ ఆ కోత విధించిన కూడా తర్వాత కాలంలో ప్రభుత్వం ఇస్తున్నాయి. సో అలా ప్రభుత్వ ఉద్యోగం యొక్క ఎసెన్షియాలిటీ తెలుసుకోవాలంటే ఈ లాక్డౌన్ మనకు అర్థమవుతుంది. సో ప్రైవేటు ఉద్యోగాలు ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారి చాలా మంది పైన లాక్డౌన్ ఇంపాక్ట్ చూపించింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ డిప్రెషన్లో నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటీవల కాలంలో చూడండి, స్కూల్ పిల్లల పైన కూడా లాక్డౌన్ ఇంపాక్ట్ పడుతోంది అని చెప్పేసి హెచ్ఆర్డీ మినిస్టర్, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మనోదర్పణ ఒక పోర్టల్ కూడా రిలీజ్ చేశారు. అలాంటి అంశాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు నైతికంగా మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే, మనకు మెయిన్గా థింకింగ్ పరంగా దృఢంగా ఉండాలి, మనిషి యొక్క ఆలోచనలు మార్చాలి అని చెప్పేసి డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. అలా ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్ ఆయన గుర్తుంచుకోండి, ఇది భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా లాక్డౌన్ ప్రభావం చాలా దారుణంగా ఉంది. చాలామంది ఉపాధిని కోల్పోయారు, బతికేయడానికి కనీసం డబ్బులు కూడా లేవు. అండ్ ఇంకొకటి, మరి ఈ ఇంపాక్ట్ రూరల్ ఏరియాస్లో ఎలా ఉంది అదొకటి కూడా చూద్దాం. రూరల్ ఏరియాస్లో అరౌండ్ 20% మాత్రమే ప్రభుత్వం కల్పిస్తున్న మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మన్రేగా అంటాము, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆధారంగా కేవలం 20% గ్రామీణ ప్రజలు మాత్రమే ఉపాధిని పొందారు. సో ఉపాధి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను మీకు, ప్రభుత్వ ఉద్యోగులకు సెక్యూరిటీ ఉంటుంది, రాజ్యాంగం భద్రత ఇస్తుంది. ఆర్టికల్ 43 చూడండి, రాజ్యాంగం ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ ఇస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉపాధి కానివ్వండి, ఏవైనా భద్రత కల్పించబడదు. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారిపైన లాక్డౌన్ ఇంపాక్ట్ తీవ్రంగా చూపింది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 20% మాత్రమే ఉపాధి పొందారు. ఏ ప్రోగ్రాం ద్వారా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా. అండ్ భారతదేశం మొత్తంలో కూడా కేవలం 71% మాత్రమే
ప్రభుత్వం కల్పించే పీడిఎస్ సిస్టమ్ అండ్ రేషన్ దుకాణాల ద్వారా ఆహార పదార్థాలను పొందారంట. చూడండి, మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆహార భద్రత, రైట్ టు ఫుడ్ ఈజ్ ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21. సో ప్రభుత్వము ఆహారాన్ని ఇవ్వాలి, ఒక వ్యక్తి బ్రతకడానికి ఆహారము, నీళ్లు కల్పించాలి, పరిశుభ్రమైన వాతావరణాన్ని కూడా కల్పించాలి. అలాంటి సందర్భంలో ఈ లాక్డౌన్ కాలంలో వలస కూలీలు ఎవరైతే ఉంటారో వారు తిండి లేక ఆకలి చావులు కూడా కొన్ని చూసాం మనం, కొన్ని వేల కిలోమీటర్లు నడవడం కానివ్వండి. అలాంటి వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కానివ్వండి, మరియు మన గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి మన భారత ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార పంపిణీ పథకాలను ప్రారంభించాయి. రేషన్ దుకాణాల ద్వారా కానివ్వండి, లేదంటే పీడిఎస్ అంటాం మనం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, చౌక ధరల దుకాణము, వాటి ద్వారా ప్రభుత్వం నుండి పొందే ఆహార పదార్థాలను కేవలం 71% మాత్రమే పొందారంట. ఇదొకటి. అండ్ దాదాపు 80% ఆఫ్ ద నేషన్, 80% భారతీయులు ఇళ్లలోనే ఉండిపోయారు. వీళ్ళందరూ కూడా డిప్రెషన్గా ఫీల్ అయిపోయారు, ఎప్పుడెప్పుడు బయటపడతామా అని. అండ్ చూడండి, లాక్డౌన్ కాలంలో చాలా మంది వైన్స్ విషయంలో కూడా చాలా వరకు స్ట్రెస్గా ఫీల్ అయ్యారు. కొంతమంది వైన్స్ దొరకక వైన్ షాప్స్ బంద్ చేసి ఉండడం ద్వారా కొంతమంది సైకలాజికల్గా కూడా చాలా ఇంపాక్ట్ అయ్యారు. కొంతమంది మనం చూసాం వికృత చేష్టలతో. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ సర్వేలో కొన్ని నిజాలు బయటపెట్టింది. అలా మోస్ట్ ఇంపార్టెంట్, యూత్ పైన లాక్డౌన్ ఇంపాక్ట్ ఏంటి అండ్ గ్రామీణ ప్రాంతాలపైన లాక్డౌన్ ఇంపాక్ట్ ఏంటి. కేవలం 20% మాత్రమే ఉపాధి పొందారు. ఎట్లా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అండ్ 71% మాత్రమే రేషన్ పొందారు ప్రభుత్వంలో ఆహార పదార్థాలను. అండ్ 80% ఇళ్లలోనే ఉండిపోయారు దాదాపు. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ యూత్ పైన మహిళలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నారు శానిటరీ ప్యాడ్ విషయంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే 1 in 5 ఆర్ 1 in 6 డిప్రెషన్ ఫీల్ అయ్యారు. ఎందుకు? డొమెస్టిక్ వైలెన్స్లు, ఇంట్లో జరుగుతున్న గొడవలు చూడలేక. అండ్ 22% ఆఫ్ ద యూత్ దాదాపు వాళ్ళకు ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చెప్పేసి ప్రైవేట్ రంగంలో చాలా వరకు కూడా డిప్రెషన్లో పోయారు, సూసైడ్లకు కూడా దారితీశాయి. ఇలా లాక్డౌన్ ఇంపాక్ట్ అనేది ఇటీవల కాలంలో జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మనం కరోనాకి సంబంధించి లాక్డౌన్ గురించి నేర్చుకున్నాం. ఈ రోజున కరోనాకి సంబంధించి కొన్ని మెడిసిన్స్ కూడా వార్తలో ఉన్నాయి. ముఖ్యంగా మనకు జైడస్ కంపెనీ గురించి అంతకుముందు మనం నేర్చుకున్నాం. జైడస్ కంపెనీ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది అని చెప్పేసి ఈ రోజు జైడస్ కంపెనీ రెమ్డెసివిర్ మందుల ఆధార యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ రెమ్డెసివిర్ అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ మనకు తెలుసు. ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగానే ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఒక్కొక్క బ్రాండ్ నేమ్తో మందులను తయారు చేస్తారు. కొంతమంది ఇంజెక్షన్ తయారు చేస్తారు, కొంతమంది టాబ్లెట్ తయారు చేస్తారు. కానీ ఏం తయారు చేసినా అందులో మాత్రం రెమ్డెసివిర్ ఆధారంగా ఉంటుంది అన్నట్టు, ఒక్కొక్క బ్రాండ్ పేరుతో. ఇటీవల కాలం మనం చూసాము రెమ్డెసివిర్ పేరుతో సిప్లా కంపెనీ సిప్రెమి అనే పేరుతో రిలీజ్ చేస్తుంది. హెటిరో కంపెనీ కోవిఫర్ అని. అలా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ రెమ్డెసివిరే, కానీ ఇచ్చే విధానం ఏదైతే ఉంటుందో ఆ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ప్రొసీజర్ అలా ఒక్కొక్క బ్రాండ్ నేమ్తో ఉంటుంది. ఈరోజు జైడస్ కంపెనీ, వ్యాక్సిన్లో నిమగ్నమైన జైడస్ కంపెనీ రెమ్డెసివిర్ ఆధారంగా పనిచేసే ఒక మందును కూడా మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అదేం పేరు అంటారు? రెమ్డెక్ పేరుతో ఒక వయల్ రిలీజ్ చేస్తుంది. వయల్ అంటే ఏంటి? ఇది ఇంజెక్షన్, ఐవి, ఇంట్రావీనస్ ద్వారా. చూడండి, మెడికేషన్ ఏదైతే ఉంటుందో మందులన్నీ కూడా మనం నేరుగా అన్ని నోటి ద్వారా చేసుకోం. ఓరల్ మెడికేషన్స్ ఉండవు, అన్ని కొన్ని ఓరల్గా ఉంటాయి, కొన్ని ఏంటి ఇంట్రావీనస్ ద్వారా ఉంటాయి, కొన్ని క్యూటేనియస్ ఉంటాయి. సో అలా రకరకాల వేస్ ఉంటాయి. మందుని మన శరీరంలోకి డ్రగ్స్ని పంపే విధానాలు చాలా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి ఒక్కొక్క రకమైన వే ఆఫ్ మెథడ్ ఉంటుంది. సో డిఫరెంట్ రూట్స్ ఆఫ్ మెడికేషన్. అందులో ఓరల్గా ఇచ్చేది కాకుండా ఇది ఐవి ఆధారంగా, అంటే ఇంట్రావీనస్ మనకి ఇంజెక్షన్ రూపంలో, సెలైన్ రూపంలో ఇచ్చేది. ఈ రోజున రెమ్డెక్ అనే పేరుతో జైడస్ కంపెనీ రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ గా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అండ్ రెమ్డెసివిర్ ఎవరు తయారు చేస్తున్నారు? గిలీడ్ ఫార్మా, అమెరికాకు సంబంధించింది. ఇది రెమ్డెసివిర్ అమెరికాకు సంబంధించిన డ్రగ్. దానిపైన అమెరికా అధ్యక్షుడు ఇటీవల కాలంలో చేసిన ఆంక్షలు కానివ్వండి, అవన్నీ మనం నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఇంకొక డ్రగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక డ్రగ్ ఈరోజు ఏంటంటే మనకి ఫావిలో అనే పేరుతో హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తున్న ఎంఎస్ఎన్ ఫార్మా వాళ్ళు ఫావిలో పేరుతో ఒక బ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు, ఒక డ్రగ్ని. ఆ బ్రాండ్ ఏ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా ఈ మందు తయారవుతుంది అంటారు. ఇదేంటంటే టాబ్లెట్, దాదాపు 33 రూపీస్కే రిలీజ్ చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా రెమ్డెసివిర్, దాదాపు 2500 రూపీస్లో ఇంజెక్షన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇదేంటంటే ఫావిపిరావిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, ఫావిపిరావిర్ అనే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా ఈ సంస్థ ఎంఎస్ఎన్ ఫార్మా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంతకుముందు మీరు చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి
మెడికేషన్, కరోనా బారిన పడ్డ తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్, వ్యాక్సిన్ అంటే ముందు ఇచ్చేది. సో వ్యాక్సిన్ ఇంకా రాలేదు, రష్యా ఒకటి వార్తల్లో మనం చూస్తున్నాము. కానీ మెడికేషన్ విషయంలో మొట్టమొదటి నిలిచిన డ్రగ్ ఫావిపిరావిర్ని తయారు చేసింది భారతదేశంలో గ్లెన్మార్క్ కంపెనీ. మనం చూసాము. సో గ్లెన్మార్క్ కంపెనీ ఫ్యాబిఫ్లూ అని రిలీజ్ చేసింది. సో అలా ఫావిపిరావిర్ పైన రెగ్యులర్ ఇటీవల కాలంలో మనం చాలా డ్రగ్స్ వేసుకు ఒక 4-5 నేర్చుకున్నాము. ఈ రోజు వార్తలు నిలిచింది ఫావిలో అనే ఒక డ్రగ్, ఒక టాబ్లెట్ 33 రూపీస్తో ఒక డోసు రిలీజ్ చేస్తున్నట్టుగా ఎంఎస్ఎన్ ఫార్మా. ఈ 2 కంపెనీలు కూడా హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఒకటి జైడస్ క్యాడిలా కంపెనీ అండ్ ఒకటి ఎంఎస్ఎన్ కంపెనీ. జైడస్ క్యాడిలానేమో రెమ్డెసివిర్ ఆధారంగా మందును తయారు చేసింది, ఇంజెక్షన్ ఐవి అది, ఇదేమో టాబ్లెట్. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కరోనాకి సంబంధించి మనం దాదాపు 1 మంత్ బ్యాక్ ఒకటి నేర్చుకున్నాం, అతుల్య అని చెప్పేసి మైక్రోవేవ్ స్టెరిలైజేషన్. మనం తీసుకునే చిన్న చిన్న వస్తువులు ఏవైతుంటే మనం తాకిన వస్తువులను అవి శానిటైజ్ చేసే విధంగా ఒక అతుల్య అని ఒక బాక్స్ తయారు చేసింది అని చెప్పాను. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేస్తారని నేర్చుకున్నాం. దాన్ని ఇటీవల కాలంలో రిలీజ్ చేశారు. సో ఇది ఓల్డ్ టాపిక్, జస్ట్ రివైజ్ చేశాను. అండ్ ఇంకొక టాపిక్ కూడా మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, మెగా ల్యాబ్స్. మెగా ల్యాబ్స్ అంటే ఏంటంటే ఇటీవల మెగా ల్యాబ్స్ అనే ఒక అంశంతో ఇటీవల సిఐఎస్ఆర్, కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, సిఐఎస్ఆర్, కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ వారు ఈ మెగా ల్యాబ్స్ అనే ఒక అంశంతో ముందుకు వచ్చారు. మెగా ల్యాబ్స్ అంటే ఏంటంటే ఫాస్టెస్ట్ కోవిడ్ టెస్టింగ్ ఉంది, కోవిడ్-19 టెస్టింగ్. సో కోవిడ్-19 టెస్టింగ్ అనేది కొంచెం టైంతో కూడుకొని ఉంటుంది. అండ్ చాలా వరకు చూడండి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఇవన్నీ కూడా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో అలా యాంటీజెన్ ఆధారంగా కనుగొనే ఒక మెడికేషన్ ఏవైతే ఉంటాయో మెడికల్ టెస్టింగ్స్ ఇవన్నీ కూడా ఈ రోజున అత్యంత సులభతరంగా ఫాస్టెస్ట్గా చేసే విధంగా మెగా ల్యాబ్స్ పేరుతో న్యూ జీన్ సీక్వెన్సింగ్ మెషిన్స్, న్యూ జెనెటిక్ సీక్వెన్సింగ్ మెషిన్స్ అనే ఒక ఆధారంగా ఒక ల్యాబ్ని తయారు చేస్తున్నాయి మెగా ల్యాబ్స్. ఇది దేని ఆధారంగా అంటే మనకు డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది కదా, డిఎన్ఏ సీక్వెన్స్ ఆధారంగా ప్రస్తుతం మనకు ఒక వైరస్ అనేది ఒక వ్యక్తిలోకి ప్రవేశించిందా, ఆ వ్యక్తి లోపల కరోనా వ్యాధి ఉందా లేదా అని చెప్పడానికి ఈ యొక్క అంశాన్ని ముందు తీసుకొచ్చాయి. సిఐఎస్ఆర్, కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ వారు ఒక మెగా ల్యాబ్స్ అనే ఒక అంశంతో ముందుకు వచ్చారు. ఆ మెగా ల్యాబ్స్ అంటే ఏంటంటే ఫాస్టెస్ట్గా మరియు టెస్టుల సంఖ్యను పెంచే విధంగా న్యూ సీక్వెన్సింగ్, డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఆధారంగా ఆర్టీపీసీఆర్కి ప్రత్యామ్నాయంగా, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రత్యామ్నాయంగా కనుక్కునే విధంగా ఒక టెస్ట్ని తీసుకొచ్చారు. మెగా ల్యాబ్స్ టెక్నిక్ ఇదంతా కూడా మెగా ల్యాబ్స్ అని చెప్పేసి ల్యాబ్స్ ఏర్పాటు చేస్తారు. సో ఇదొకటి కూడా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు టొబాకో రిలేటెడ్ ఇష్యూ కూడా ఒకటి వార్తలు నిలిచింది. టొబాకో, మనకు టొబాకో తెలుసు, నో టొబాకో డే, వరల్డ్ నో టొబాకో డే మే 31 రోజున జరుపుకుంటారు. సో టొబాకో పైన అవగాహన కల్పించడానికి, దానివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ వ్యక్తి పైన ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉంటాము. సో టొబాకో తీసుకోవడం కానివ్వండి, సిగరెట్ తాగడం కానివ్వండి, వీటి ద్వారా చాలా దారుణంగా మనకి లంగ్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది, చివరికి లివర్ చెడిపోయి చనిపోతారు, అవన్నీ చూస్తున్నాం మనం. సో టొబాకోకు సంబంధించి చాలా వరకు ఎన్జిఓలు మరియు చాలా మంది కూడా స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని అభ్యర్థన చేస్తున్నారు ఇటీవల కాలంలో. ఏమని అంటే టొబాకో రీటైల్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో, టొబాకో ఆధారంగా ఉన్న వస్తువులు, ఎగ్జాంపుల్ సిగరెటే కానివ్వండి, లేకపోతే అంబర్ ప్యాకెట్లు అంటారు ఇవి కానివ్వండి, పొగాకు ఆధారంగా ఉండే ఉత్పత్తులన్నింటినీ కూడా రీటైల్ మార్కెట్లో విక్రయించాలంటే లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్నారు మార్కెట్లో. దీని ద్వారా యువత చాలా మంది కూడా దీని బారిన పడుతున్నారు. సో చిన్నతనంలోనే యువత పొగాకు బారిన, డ్రగ్స్ బారిన పడితే వారి జీవితం అంతా కూడా నాశనం అవుతుందని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో ఈ పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ అమ్మడం కానివ్వండి, ఈరోజు చూడండి బయట ఏ షాప్లో, కిరాణా షాప్లో చూసినా, టేలాలో చూసినా, ఎక్కడ చూసినా కూడా సిగరెట్ విక్రయం అనేది ఉంటుంది. సో పొగాకు ఉత్పత్తులన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి, యువత బారిన దాన్ని పడకుండా ఉండాలి అంటే మనం దీనికి ఒక లైసెన్సింగ్ విధానం తీసుకురాని అని చెప్పేసి చాలా సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు భారతదేశంలో పొగాకు ఉత్పత్తులను నియంత్రించడానికి ఒక చట్టం ఉంది, సిగరెట్ అండ్ టొబాకో ప్రాడక్ట్స్ యాక్ట్, టొబాకో ప్రాడక్ట్స్ యాక్ట్ 2003. ఇది భారతదేశంలో టొబాకో రిలేటెడ్ కానివ్వండి, పొగాకు ఆధారంగా ఉన్న ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం 2003లో సిగరెట్స్ అండ్ ద
టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ 2003 2003లో పొగాకుని నియంత్రణ చేయడానికి, రీటైల్గా విక్రయించడానికి కానివ్వండి, లేదా ఏ రకంగా మార్కెట్లో దాన్ని అమ్మడం కొనడం చేయడం కానివ్వండి, దానికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా కానివ్వండి, అవన్నీ కూడా అంశాలను పొందుపరుస్తూ పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. సో టొబాకో రిలేటెడ్ ఒక చట్టము 2003లో వచ్చింది. సో ఈ రోజున లైసెన్సులు కూడా కావాలి. సో ఈ చట్టం పనిచేస్తుంది, కానీ లైసెన్సులు కావాలి. ఎవరు పడితే వాళ్ళు అమ్మకూడదు, ఎక్కడ పడితే అక్కడ దొరకకూడదు, కొన్ని షాపులను మాత్రం చేయాలి. ఎందుకంటే యువతకి దాన్ని అడిక్ట్ కాకుండా చూడాలి అని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు మరియు చాలా వరకు కూడా ఎన్జిఓస్ ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నాయి. సో టొబాకో కంట్రోలింగ్ మెజర్స్ తీసుకురండి అని చెప్పేసి ఇది కూడా ఇటీవల కాలంలో వార్తాపత్రికలో వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మనకి నెక్స్ట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఇండియన్ రైల్వేస్కి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో నేను తరచూ చెప్తున్నాను, రైల్వేలకు సంబంధించిన ఒక ప్రశ్న ఏ ఎగ్జామ్లో అయినా వస్తుంది. రైల్వేలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, కొత్త నిర్మాణాలే కానివ్వండి, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కొత్తగా రైల్వేలు స్పెషాలిటీ ఏంటి, పొడవైన ట్రైన్, ఎత్తైన ట్రైన్ ఏంటి అవి అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అలా తీగల సహాయంతో భారతదేశంలో నిర్మితమవుతున్న మొట్టమొదటి రైల్వే ట్రాక్ ఏంటి అని, ఇలాంటి అన్ని అంశాలు, రైల్వేల ప్రైవేటీకరణ కానివ్వండి, అలా రైల్వేలకు సంబంధించి ఈ రోజున వాడుతున్న యాప్లే కానివ్వండి, కోవిడ్-19 పరిస్థితుల కారణంలో రైల్వేలు చేపడుతున్న కార్యక్రమాలే కానివ్వండి, రక్షక్ రోబోనే కానివ్వంండి, కెప్టెన్ అర్జునే కానివ్వండి, వీటినన్నిటిని రెగ్యులర్గా చెప్తున్నాను. ఒక దగ్గర బాక్స్ కానీ లేదంటే అంతా కూడా ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఖచ్చితంగా రైల్వేస్కి సంబంధించిన బిట్ అనేది రానున్న ఎగ్జామ్లో వస్తుంది. ఇటీవల కాలంలో విపరీతంగా రైల్వేస్ సంబంధించిన అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. ఈ రోజున రైల్వేస్ సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే, రైల్వేలో పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించడానికి, పరిశుభ్ర వాతావరణం రైల్వే స్టేషన్లో కానివ్వండి, రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉంటాయో ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అనే ఒక అవగాహన కార్యక్రమం కోసము ఇండియన్ రైల్వేస్ రైల్వే క్లీన్లీనెస్ వీక్ అని చెప్పేసి, రైల్వే క్లీన్లీనెస్ వీక్ అని చెప్పేసి ఒక వారం రోజుల పాటు ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాయి. అందులో భాగంగా రైల్వేస్, భారతదేశంలో ఉన్న రైల్వేస్ మరియు రైల్వే స్టేషన్స్ మరియు రైల్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా మార్చాలి. ఈరోజు చూడండి మీరు, రైల్వే స్టేషన్లో కానివ్వండి, రైల్వే ట్రాక్స్, ముఖ్యంగా రైల్వే ట్రాక్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం చూడలేము, చాలా వ్యర్థ పదార్థాలు ఉంటాయి అండ్ ప్లాస్టిక్ వేస్ట్లు ఉంటాయి. ఇలా పక్కన చుట్టుపక్కన కూడా కొన్ని పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటినీ కూడా రైల్వేస్ అన్నిటిలో కూడా చుట్టుపక్కల ట్రాక్స్ విషయంలో కానివ్వండి, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా పరిశుభ్ర వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో, ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఒకటే, అదేంటంటే రైల్వేస్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం. సో ప్లాస్టిక్ వేస్ట్ని కలెక్ట్ చేయడం ఈ వారం రోజుల పాటు, మరియు రైల్వే ట్రాక్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ పిచ్చి మొక్కలన్నింటినీ కూడా, కొన్ని వేస్ట్ మొక్కలు పెరుగుతూ ఉంటాయి, మనం అనుకోని ప్రాంతాల్లో కొన్ని ఉంటాయి రైల్వే చుట్టుపక్కల ఆ ట్రాక్స్ మధ్యలో, వాటిని నిర్మూలించడం కానివ్వండి, అండ్ వాటిపైన ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నింటినీ కూడా క్లీన్ చేయడం కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో రైల్వేస్ నడవట్లేదు కాబట్టి మనం చూసిన స్పెషల్ ట్రైన్స్, శ్రామిక్ ఎక్స్ప్రెస్లు, వాటిని అన్నింటినీ కూడా పరిశుభ్రంగా మార్చడం కానివ్వండి. ఇలా రైల్వేలు అన్నీ కూడా, రైల్వే పరిసర ప్రాంతాలు, రైల్వేల కింద ఉన్న అన్ని ప్రాంతాలు కూడా, రైల్వే ట్రాక్ ప్రాంతాలు కూడా పరిశుభ్రం మార్చాలి, పరిశుభ్రతగా చేయాలి అనే ఉద్దేశంతో వారం రోజుల పాటు ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. అలా ఆగస్టు 10 నుండి ఆగస్టు 16 వరకు ఈ రైల్వే క్లీన్లీనెస్ అనే ఒక వీక్ ప్రారంభమైంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక స్వప్నం పరిశుభ్ర భారత్ అని 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కింద తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. తరచూ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా బిట్ అడుగుతున్నారు. మనం కూడా క్లాస్లో రోజుకు ఒక టాపిక్ స్వచ్ఛ భారత్ సంబంధించిన అంశాన్ని చర్చిస్తున్నాం. నిన్న స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీయే కానివ్వండి, లేదంటే స్వచ్ఛ భారత్ సంబంధించి రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రమే కానివ్వండి, గందగీ ముక్త్ భారత్ ఇప్పుడు ఉంది, అమల్లో ఉంది. ఒక 1 వీక్ బ్యాక్ మనకి ఏదైతే ఉందో ప్రారంభమయ్యేసి టోటల్ కూడా అవగాహన కార్యక్రమం స్వచ్ఛ భారత్ సంబంధించి గందగీ ముక్త్ భారత్ అని చెప్పేసి అది కానివ్వండి. అందులో భాగంగా రైల్వేలో కూడా ఇది ఒక స్వచ్ఛ భారత్ అనుకోండి. సో రైల్వేలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం 1 వీక్ పాటు నడుస్తోంది. అది ఏంటంటే ఆగస్టు 10 నుండి 16 వరకు రైల్వే క్లీన్లీనెస్ వీక్ అనే పేరిట. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, రైల్వే సంబంధించి ఇక్కడే లింక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల తెలంగాణలో రంగారెడ్డి జిల్లా శంకరపట్నం ప్రాంతంలో, శంకరపట్నంలో ఒక ప్రముఖ సంఘటన జరిగింది. అదేంటంటే రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు మరియు తదితరులు మిస్లేని మంత్రులందరూ కూడా ఈ రోజున ఒక శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో అత్యంత పెద్ద
రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ రంగంలో. సో ప్రైవేటు రంగంలో అత్యంత పెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దాదాపు 1000 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతోంది. అంటే అక్కడ రైల్వే సంబంధించి కోచ్లను తయారు చేస్తారు. మనకు తెలుసు కపుర్తల అని అవి నేర్చుకుంటాము. సో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాకుండా ప్రైవేట్ రంగంలో అత్యంత పెద్ద రైల్వే కోచ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టే విధంగా ఒకటి ఈరోజు వార్తలు నిలిచింది. రంగారెడ్డి జిల్లా శంకరపట్నంలో ఈ ప్లాంట్ అంతా తయారవుతుంది. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఎవరికి అప్పచెప్పింది ప్రభుత్వం అంటే మేధా గ్రూప్. సో మేధా గ్రూప్ వాళ్ళు ఈ రైల్వే కోచ్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ రంగంలో రైల్వే కోచ్లను తయారు చేస్తారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం రైల్వేలకు సంబంధించి ప్రైవేటీకరణ అనే అంశము. సో రైల్వేల ప్రైవేటీకరణలో భాగంగా మనకు కొత్త ప్రైవేట్ ట్రైన్స్ రాబోతున్నాయి. అలా రానున్న కాలంలో ప్రైవేట్ ట్రైన్స్ చూస్తాం అనుకుంటున్నాం. అందులో భాగంగా రైల్వేలో పరిశోధన కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, వీటి యొక్క అంశాలలో ఈ రోజున మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా ఇచ్చారు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అందులో భాగంగా రైల్వే కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక అంశము ఈరోజు భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ రంగారెడ్డి జిల్లా శంకరపట్నంలో ప్రారంభమైంది. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇక మరి నిర్వహణ ఎప్పటి ప్రారంభమవుతుందో మనం చూడాలి. సో దానికి ఆ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన అనేది జరిగింది. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ అంశం కానివ్వండి మరియు ఇండియన్ రైల్వే సంబంధించి ఇది ఒక మిస్లేనియస్ పాయింట్ రాసుకోండి. ఏంటంటే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఒక సంస్థ, భారతదేశంలోనే అత్యంత పెద్ద సంస్థ, ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా రైల్వే కోచ్ ఏవైతే ఉంటాయో మనకు బోగీలు ఉంటాయి కదా, ఆ కోచ్లను తయారు చేస్తున్న ఒక పరిశ్రమ. సో దాదాపు 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో ఇది పెట్టడం జరిగింది. మేధా గ్రూప్, అది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము, మనం ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఛాలెంజ్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి మనం దీని గురించి 2 సార్లు చర్చించుకున్నాం. ఒకటేంటంటే ఔత్సాహిక మేధావులు ఎవరైతే ఉంటారో భారతదేశంలో ఇటీవల కాలంలో చైనాకు సంబంధించిన యాప్లని మన ప్రభుత్వం నిషేధించడం కానివ్వండి, అలా చాలా యాప్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు భారతదేశంలో, టిక్ టాక్ లాంటి యాప్స్ కానివ్వండి. సో వాటిని రిప్లేస్ చేసే ఉద్దేశంతో భారతదేశ మేధా సంపత్తిని ఉపయోగించుకోవాలి అని యువకులు ఎవరైతే ఉంటారో మొత్తం కూడా ఔత్సాహిక యువకులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా మీరు మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి యాప్లను రూపకల్పన చేయండి. సో ఆ యాప్లో బెస్ట్ యాప్స్కి మేము పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తాము, వాటికి కావాల్సిన ఆర్థిక సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. దానికి సంబంధించి లాస్ట్ డేట్ అయిపోయింది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని రంగంలో వచ్చినాయని మనం నేర్చుకున్నాం ఇప్పటివరకే. సో ఈ రోజున ఆ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో భాగంగా విన్నర్స్ ని డిక్లేర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో 24 మంది విన్నర్స్ ని ప్రకటించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 8 రంగాలకు సంబంధించిన యాప్లని ఐడెంటిఫై చేసింది. 8 రంగాలకు సంబంధించిన యాప్లో 24 మంది ఫైనల్ అవార్డులను ఇచ్చింది. అవార్డు సో ద బెస్ట్ యాప్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా స్టార్టప్ల నుండి అండ్ ఇండివిజువల్ నుండి ఏవైతే ఉంటాయో అప్లికేషన్స్ వాటి ఆధారంగా ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి. సో 24 మెంబర్స్ ఫైనల్గా అవార్డులు గెలుచుకున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ నెట్వర్కింగ్ మనం చూస్తూ ఉంటాం. ఇటీవల టిక్ టాక్ అని బ్యాన్ అయిపోయింది. చాలా మంది కూడా దానికి ఆల్టర్నేటివ్ కోసం ట్రై చేశారు. సో అలాంటి ఒక సోషల్ మీడియా యాప్, సోషల్ నెట్వర్కింగ్ యాప్, ఈరోజు షార్ట్ వీడియో యాప్ భారతదేశంలో ఉంది చింగారి యాప్. సో చింగారి యాప్ ఏదైతే ఉంటుందో దానికి సోషల్ కేటగిరీలో అవార్డు వచ్చింది, సోషల్ కేటగిరీలో. అండ్ ఆస్క్ సర్కార్ అని ఒక యాప్కి అవార్డు వచ్చింది. మరియు దాంతోపాటు మనకి యువర్ కోట్ ఇండియాస్ లార్జెస్ట్ రైటింగ్ యాప్ ఒకటి పొందడం జరిగింది కానివ్వండి. దాంతోపాటు కు అనే ఒక యాప్, సో ఇండియన్ లాంగ్వేజెస్ పైన కు అనే ఒక మేడ్ ఇన్ ఇండియా యాప్. సో ఈ రకంగా భారతదేశంలో ఔత్సాహిక యువకులు కానివ్వండి, మన మేధా సంపత్తి ఆధారంగా వచ్చిన యాప్స్ని భారత ప్రభుత్వం గుర్తించి 8 రంగాల్లో 24 మందికి ఈ రోజున అవార్డు విన్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చేసేసింది. అందులో భాగంగా వారికి ఆర్థిక పరమైన సౌకర్యాలు కూడా ఇస్తానని చెప్పింది కదా, దాదాపు 20 లక్షల రూపాయలు అవి కూడా కేటాయించడం జరిగింది. సో ఈ రకంగా ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది కూడా ఈరోజు వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మమతా బెనర్జీ ఇక రానున్న ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ లోపల. సో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరియు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి మధ్యలో పడదు, చాలా విషయాలు విమర్శలు ఉంటాయి ఎక్కువగా. ముఖ్యంగా బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్గా ఉండబోతోంది ఈసారి వెస్ట్ బెంగాల్లో. సో దానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం జై శ్రీరామ్ అనే ఒక పదం కూడా వెస్ట్ బెంగాల్లో ఎంతటి
విమర్శలకు దారి చేసిందో చూసాం మనం. అక్కడ గొడవలు జరిగినాయి శ్రీరామ్ అనే ఒక వర్డ్ ఆధారంగా. సో అలా అవన్నీ కూడా మనకు మిస్లీనియస్. బట్ ఈ రోజున వెస్ట్ బెంగాల్కి సంబంధించి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక స్కీమ్ని ప్రారంభించింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ స్కీమ్ పేరేంటంటే కర్మసాతి ప్రకల్ప. కర్మసాతి ప్రకల్ప అనే ఒక స్కీమ్, ఒక ప్రభుత్వ పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైంది. ఎవరి కోసం, ఎవరిని ఉద్దేశిస్తూ ప్రారంభమైంది అంటారు? యువతని ఉద్దేశిస్తూ. సో ఇటీవల మనము యువజన దినోత్సవం జరుపుకున్నాం ఆగస్టు 12న. ఆ డేని జ్ఞాపకంగా ఆ రోజునే రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా యువతకు సంబంధించి ఒక ఆర్థిక పరమైన ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం. ఇది ఆర్థిక పరమైన సదుపాయాలు కల్పిస్తుంది. రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆధారంగా ఒక్కొక్క యువకునికి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు? స్వయం ఉపాధిని కల్పించుకోవడమే కానివ్వండి, లేదా సబ్సిడీలు ప్రభుత్వం నుండి పొందడమే కానివ్వండి. ముఖ్యంగా ఏ ఉద్దేశం అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. ఎవరికి వాళ్ళు వారికి నచ్చిన పని చేసేసుకొని బ్రతికే విధంగా ఉండే విధంగా ఔత్సాహిక యువకులందరినీ కూడా ఆదుకునే విధంగా రాష్ట్రంలో యువకులని దృష్టిలో ఉంచుకొని కర్మసాతి ప్రకల్ప అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక్కొక్క ఇందులో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ యువకులకి దాదాపు ₹1,00,000 ప్రభుత్వం నుండి ఆర్థిక పరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. అలా ఉపాధి కార్యక్రమం కింద కానివ్వండి, స్వయం ఉపాధి చేసుకునే వారికైనా ఇస్తుంది, లేదా సబ్సిడీ పరంగానైనా ప్రభుత్వం చేతునిస్తుంది. ఇలా ఇటీవల కాలంలో కూడా చూడండి వెస్ట్ బెంగాల్ సంబంధించి రకరకాల యాప్స్ మన వార్తలు నిలుస్తున్నాయి. కర్మో భూమి అనే ఒక యాప్. కర్మో భూమి అంటే ఏంటి? మనకి లాక్డౌన్ కాలంలో మొత్తం కూడా దాదాపు చాలా మంది కూడా ఉపాధి కోల్పోయారు, వలస కార్మికులు. సో వారిని దృష్టిలో ఉంచుకొని భూమి అనే ఒక పోర్టల్ ప్రారంభించింది. కర్మభూమి కానివ్వండి, మరియు ఎగ్జిట్ యాప్ అనే ఒక యాప్ తీసుకొచ్చింది. అంటే ఎవరికి? వేరే రాష్ట్రాల వాళ్ళు, ఆ రాష్ట్రంలో చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో స్వస్థలాలకు వెళ్ళడానికి ఒక అప్లికేషన్ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఆన్లైన్లో ఒక ప్రారంభించబడింది ఎగ్జిట్ యాప్ అని. సో ఇలాంటి రకరకాల యాప్స్తో వెస్ట్ బెంగాల్ వార్తలు నిలుస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఒకటి కర్మభూమి కానివ్వండి, ఎగ్జిట్ యాపే కానివ్వండి. ఈరోజు కర్మసాతి ప్రకల్ప అనే ఒక స్కీమ్ ఔత్సాహిక యువతకు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధిని కల్పించాలని గుర్తుంచుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 ఉపాధి హక్కును కల్పిస్తుంది మనకి. సో ప్రభుత్వం ఉపాధిని ఇవ్వాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలి. లేనప్పుడు వారికి ఏం చేయాలి? నిరుద్యోగ భృతి కానివ్వండి, స్వయం ఉపాధి కల్పించే ప్రోత్సాహక పథకాలను తీసుకోవాలి. ఇటువంటి అన్ని కూడా ఆర్టికల్ 41లో వస్తాయి. ఈరోజు వృద్ధులకి పెన్షన్లే కానివ్వండి, వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలే కానివ్వండి, లేదా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం, అవన్నీ కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 41లో ఉంటాయి. ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ యువజన దినోత్సవం ఆగస్టు 12 రోజు ప్రారంభమైన ఒక పథకము కర్మసాతి ప్రకల్ప. యువకులను ఉద్దేశిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటారు. అంతే. సో ₹1,00,000 ఆర్థిక సౌకర్యాలు కల్పించడం, ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఉంది. అదేంటంటే చూడండి, ఇటీవల కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుంది. వ్యవసాయ రంగంలో రకరకాల ప్రోత్సాహక పథకాలు కానివ్వండి, రైతు బందే కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, వ్యవసాయంలో నవకల్పనలు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇటీవల తెలంగాణ సోనా అనే ఒక అంశాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఈ రోజున తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక అంశం వార్తలు నిలిచింది. మనకు తెలుసు 2020 సంవత్సరాన్ని తెలంగాణ ప్రభుత్వము కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. సో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో తెలంగాణ కానీ ఏపీ కానీ ఈ సంవత్సరాన్ని ఎలా ప్రకటించిందని చెప్పేసి మనం నేర్చుకోవాలి. సో తెలంగాణకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఏ ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని ఆధారంగానే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశము చాలా రంగాల్లో కూడా ఉంది తెలంగాణలో. సో ఈ రోజున వ్యవసాయ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఒక పథకం తీసుకొచ్చింది. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందులో? అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ కార్యక్రమాలు, అంటే కొత్త రకమైన అంశాలు తీసుకొచ్చే ఉద్దేశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు వ్యవసాయ రంగంలో వాడుకునే విధంగా. సో దీని ద్వారా వ్యవసాయ రైతులకి పనిచేస్తుంది. మరి దీని ద్వారా ఇటీవల కాలంలో కోఆపరేటివ్ ఫార్మింగ్ కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ కానివ్వండి, ప్రభుత్వానికి కూడా చేతునిస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశాన్ని వ్యవసాయ రంగంలో వాడుకోవడానికి ముఖ్యంగా చూడండి, ఈ రోజున రైతులకి సంబంధించి రైతు వేదికలే కానివ్వండి, లేదా రైతులకు సంబంధించి రకరకాల యాప్స్ వస్తున్నాయి ఆన్లైన్ విధానంలో సేల్ చేసుకునే విధంగా. వాటన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడడం, సింపుల్ చెప్పాలంటే. సో అగ్రికల్చర్ రంగంలో, వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను వాడేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం. ఇందులో ప్రోత్సాహిస్తున్న పథకాలు ఇంకా 2. అంటే దీనిలో ఏ సంస్థల ప్రోత్సాహంతో ఈ పథకం ప్రారంభమైంది
అంటారు. ఒకటి తెలంగాణ గవర్నమెంట్ మరియు సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే ఒక సంస్థ మరియు ఇంకొక సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో 3 సంస్థలు, ఒకటి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, రెండవది సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మరియు మూడవది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ 3 సంస్థలు కూడా తెలంగాణలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను వాడుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ రోజున ఒక పథకంతో ముందుకొచ్చాయి. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటని గుర్తుంచుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ అనే ప్రోగ్రాము ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది, ఏ సంస్థలతో భాగస్వామ్యంతో ప్రారంభించింది. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యం ఇస్తూనే రకరకాల అంశాలు 2020లో తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. ఎందుకంటే 2020 ఇయర్ తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పంజాబ్, మనం తరచూ చూస్తున్నాం. పంజాబ్కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం కాకముందే మీకు చెప్పాను ఒక 20 days బ్యాక్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఈరోజు ఇంపార్టెంట్ రోల్ ఉంది ఎక్కడైనా కూడా. సో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రారంభిస్తోంది. అందులో భాగంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులో ఉండట్లేదు అని ఒకరోజు బ్రీఫ్గా దాని గురించి అనలైజ్ చేసి చెప్పాను మీకు. ఎందుకంటే ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 21A అనేది మనకి ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కుని కూడా కల్పిస్తుంది. కానీ ఈరోజు విద్య అనేది అందరికీ దక్కాలి, ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అనేది దక్కించడానికి ప్రభుత్వం అక్కడక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ప్రారంభిస్తుంది. కానీ ఈ రోజు ఆన్లైన్ యుగంలో మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని కూడా విద్యా హక్కు కింద ఆర్టికల్ 21A ఏదైతే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందో దాన్ని అమెండ్ చేయాలి. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి దక్కాలి ఆ ఫలాలు. అందులో భాగంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఏం చేయాలి, పార్లమెంట్ చట్టం చేయాలి. సో అవన్నీ జరగాలి. బట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలను విద్య దక్కేలా చూడాలి. అందులో భాగంగా ఇటీవల ఆన్లైన్ విద్య అని అందరికీ దక్కట్లేదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ ఎడ్యుకేషన్ దక్కుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి దక్కట్లేదు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న 11th, 12th, 9th నుండి 12th వరకు విద్యార్థులందరికీ కూడా స్మార్ట్ ఫోన్లను డిస్ట్రిబ్యూట్ చేస్తుందని మనం దాదాపు 15 days బ్యాక్ చర్చించుకున్నాం. సో దానికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఈరోజు లాంచ్ చేసింది. దానికి ఏం పేరు పెట్టింది అంటారు, పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీమ్. సో ఇటీవల స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ అనే పేరుతో విద్యార్థినులకు, రాష్ట్రంలో ఉన్న విద్యార్థినులకు, బాలికలకు స్మార్ట్ ఫోన్లను డిస్ట్రిబ్యూట్ చేసిన రాష్ట్రం ఏది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని ఉత్సాహం ఇవ్వడానికి, ప్రోత్సాహం ఇవ్వడానికి అని చెప్తారు. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది స్మార్ట్ కనెక్ట్ స్కీమ్. ఇదే ఈరోజు పేరు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇటీవల తన తండ్రి పేరు మీద ఒక క్రికెట్ స్టేడియం కూడా ప్రారంభం అవబోతోంది అని చెప్పేసి PCA గురించి అది కూడా చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు పంజాబ్ రాష్ట్రము ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన ఒక లిస్ట్ ఉంది, లాక్డౌన్ కాలంలో వైద్య సదుపాయాలు ఎక్కువగా ఇచ్చిన రాష్ట్రం అని చెప్పేసి. సో ఇటీవల కాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఏంటంటే సర్వే చేసింది. ఈ లాక్డౌన్ కాలం దాదాపు 5 నెలలు, దాదాపు మార్చి నుండి చూడండి ఇప్పటి వరకు, మార్చి నుండి ఇప్పటి వరకు చూస్తే ఆఫ్లైన్, ఏవైతే సింపుల్ ఆఫ్లైన్ అనకూడదు, డైరెక్ట్గా ఫిజికల్గా హాస్పిటల్కి వెళ్ళే సౌకర్యాలు లేవు. చాలా మంది కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. హాస్పిటల్కి వెళ్తే ఎలా వస్తుంది, ఏ పేషెంట్ ఏం వ్యాధి వస్తుంది అని చెప్పేసి. చాలా మందికి కూడా ఈ కాలంలో డిసీజెస్ కూడా రాలే ఇలాంటివి కూడా. ఎందుకు అంటే ఇంట్లో ఉన్న భోజనం, ఇంట్లో వండుకున్న భోజనం తింటున్నారు కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. సో కానీ ఈ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ సౌకర్యము, హాస్పిటల్కి వెళ్ళేసి ట్రీట్మెంట్ అనే అంశం ఆధారంగా ఇటీవల ఒక సర్వే చేసింది. అలా అన్ని రాష్ట్రాలను కూడా వైద్యము మరియు సంక్షేమము విషయంలో చేసిన సర్వేలో పంజాబ్ రాష్ట్రం ఈరోజు ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అని చెప్పేసి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గారు ప్రకటించారు. కేవలం లాక్డౌన్ కాలంలోనే దాదాపు రాష్ట్రంలోని 28 లక్షల మందికి వైద్య సదుపాయాలు అందించాము, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో నుండి, ప్రైవేట్ వైద్యశాల నుండి అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అలా పంజాబ్కి సంబంధించి 2 అంశాలు. సో వైద్య సదుపాయాలు, సంక్షేమం విషయంలో పంజాబ్ రాష్ట్రం ఈరోజు దేశంలోనే మొదటి ప్లేస్లో ఉంది అని చెప్పేసి కూడా మనం చూడాలి. అదొకటి. సో ఇదొకటి. అండ్ రాష్ట్రంలో ఉన్న దాదాపు 2400 వైద్య కేంద్రాల ద్వారా, PHCలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వాటి ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా వైద్యం కల్పిస్తున్నాము అని చెప్పారు. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆధార్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఆధార్. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆధార్ వార్త ఎందుకు నిలిచింది అంటే గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క యూనిక్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఏదైనా గుర్తుంచుకోండి, ఎవరి ఆధార్ కార్డు నెంబర్ వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఆధార్ నెంబర్ అడిగితే
ఇంట్లో ఉంది అని చెప్పేసి చెప్పే పరిస్థితి కాకుండా ఎవరి ఆధార్ నెంబర్ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యూనిక్ నెంబర్ మనకి మాత్రమే ఆ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఫ్యూచర్లో అన్ని కూడా ఆధార్ బేస్గానే వస్తాయి మనకి. సో అలాంటి ఆధార్ లాంటి ఒక అంశము ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల విషయంలో వార్తల్లోకి వచ్చింది. పరిశ్రమలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ కూడా మనం చూసాము. లాక్డౌన్ కాలంలో ఇబ్బంది పడ్డ పరిశ్రమలన్నింటినీ కూడా వాటిని అభివృద్ధిలో ప్రభుత్వం భాగస్వామ్యం ఇవ్వడానికి, వారికి ఊతం ఇవ్వడానికి, వారి యొక్క పనులు మళ్ళీ పునఃప్రారంభించుకోవడానికి రీస్టార్ట్ అనే ఒక పథకాన్ని ప్రారంభించింది 2 నెలల కింద. సో ఈ రోజున ప్రభుత్వం నుండి పరిశ్రమలన్నిటికీ కూడా ఒక్కొక్క సౌకర్యం వస్తుంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల విధానం వచ్చింది, కొత్త పరిశ్రమ విధానం, ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది. సో ఆ ఇండస్ట్రియల్ పాలసీ ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకునేవారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎలాంటి అంశాల ఆధారంగా, ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు కానివ్వండి, ఆ పర్మిషన్స్ కానివ్వండి, అంశాల ఆధారంగా ఉంటుంది. సో అలాంటి అంశాలతో ఈ రోజున రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నిటికీ కూడా ఒక సర్వే చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సర్వే అంటే ఏంటి? రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఏ రంగంలో ఎన్ని పరిశ్రమలు పనిచేస్తున్నాయి, వాటన్నిటికి కూడా ఒక్కొక్క పరిశ్రమకు ఒక్కొక్క నెంబర్ కేటాయిస్తారు, ఆధార్ లాంటి నెంబర్. సో ఎగ్జాంపుల్ 1, 2, 3 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, ఇది పలానా ఒక పరిశ్రమకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర డాటా ఉంటుంది. అది ఏ రంగం పైన పనిచేస్తుంది, వ్యవసాయ రంగం పైన, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉందా, సర్వీస్ సెక్టర్లో ఉందా అని. సో అలా ఒక నంబర్ కేటాయిస్తారు పరిశ్రమలన్నిటికీ కూడా. అందుకోసము ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 25 నాడు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలా చేయాలి అని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి, ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 15 వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలను కూడా సర్వే చేసి ఒక్కొక్క పరిశ్రమకి ఆధార్ లాంటి ఒక నెంబర్ని కేటాయిస్తారు. సో అలా కేటాయించేసేసి రాష్ట్రంలో ప్రభుత్వం నుండి పరిశ్రమకు వచ్చే ప్రోత్సాహకాలు, సబ్సిడీలే కానివ్వండి, ఇంట్రెస్ట్ సబ్వెన్షనే కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా సింపుల్గా చేయాలి అనే ఉద్దేశంతో పరిశ్రమలకు సర్వే చేస్తాము. ఆధార్ కార్డు లాంటి ఒక నెంబర్ని ప్రతి ఒక్క పరిశ్రమకి కూడా కేటాయిస్తాము. ఆ నెంబర్ ఆధారంగానే పరిశ్రమ ఇక గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది అని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒక్కొక్క నెంబర్ ఆధారంగా ఇవ్వడము, సో వారికి సంబంధించి బయోమెట్రిక్ కానివ్వండి, లేకపోతే ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ ఆధార్ కార్డు తీసుకోవడమే కానివ్వండి, ఇవన్నీ చేస్తే ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. బెనిఫిట్స్ టు ద బెనిఫిషియరీస్, ఎవరికైతే దక్కాలో వాళ్ళకి దక్కాలి. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఎవరికి దక్కాలో వాళ్ళకి ఖచ్చితంగా గమ్యస్థానానికి చేరుతాయి. అలా ఒక సర్వే అనేది కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వార్తలు నిలిచింది. సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 15 వరకు రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలకు సంబంధించి ఒక పరిశ్రమల సమగ్ర సర్వే చేపడతాము అని చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పనుల్లో నిమగ్నం అవుతారు అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదొకటి కూడా. నెక్స్ట్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకొక అంశం కూడా వార్తలు ఇచ్చింది. క్రితం క్లాస్లో మనం చూసాము, ఆంధ్రప్రదేశ్ సంబంధించి పాడి పరిశ్రమకి ప్రోత్సాహకం ఇచ్చే విధంగా, పాడి పరిశ్రమకి ప్రోత్సాహకం ఇచ్చే విధంగా పాడి రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక సంస్థతో ఒప్పందం పెట్టుకుంది. అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, అమూల్ గుజరాత్ ఆధారంగా పనిచేస్తుంది, అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందానికి సంబంధించి ఇక అమూల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు ప్రారంభించాలి అని ముందుకు వచ్చేసింది. సో ఈ రోజున దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో దాదాపు 7,000కు పైగా పాల ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయబోతోంది. ఇక రాష్ట్రంలో ఎవరైతే ఉంటారో పాడి పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో పాడి రైతులందరినీ కూడా ఒక్కొక్క గ్రూప్గా చేస్తుంది. సహకార కేంద్రాలు, భారతదేశంలో సహకార రంగంలో అభివృద్ధి చెందిన రంగమే పాల రంగము. సో అలా పాడి రైతులు ఎవరైతే ఉంటారో ఆ పాల ఆధారంగా పనిచేసిన రైతులు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క గ్రూప్గా చేసేసి రాష్ట్రంలో దాదాపు 7,000కు పైగా పాడి రైతు ఉత్పత్తి సంఘాలు చేస్తుంది. సో ఈ రకంగా ఈ సంఘాలన్నింటినీ కూడా ట్రైనప్ చేస్తుంది అమూల్ సంస్థ. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అమూల్ సంస్థ గుజరాత్ ఆధారంగా ఫస్ట్ ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగంలో ఉన్న కొంతమంది అధికారులు, వ్యవసాయ రంగ అధికారులు అందరినీ కూడా కొంతమందిని సెలెక్ట్ చేసేసి అమూల్ సంస్థకి తీసుకెళ్తారు. ఎక్కడ? గుజరాత్కి తీసుకెళ్తారు, ఆనంద్ ప్రాంతంలో. అక్కడికి తీసుకెళ్లేసి వారికి ఒక 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. పాల రంగంలో ఎలాంటి నవకల్పనలు చేపట్టాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ చేపట్టాలని. ఆ తర్వాత ఈ వచ్చిన అధికారులు ఉంటారు కదా, రాష్ట్రంలో ఇప్పుడు సహకార సంఘాలు చేస్తున్నారు కదా, పాల ఉత్పత్తిదారుల సంఘం అని కూడా ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క వ్యక్తికి కానీ, ఒక గ్రూప్కి కానీ
ట్రైన్ అప్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క జిల్లాలో 15 మంది ఉంటారు కదా, ఈ అధికారులు ఒక్కొక్క జిల్లాలో 15 మందికి ట్రైన్ అప్ చేస్తారు. ఫస్ట్ వచ్చిన అధికారులు, ఫస్ట్ బ్యాచ్. ఆ 15 మంది ఆ జిల్లాలో ఉన్న మిగతా ఉత్పత్తి సంఘాలు ఏవైతే ఉంటాయో, సహకార రంగంలో పనిచేస్తున్నాయి, పాల రంగంలో, వారికి ట్రైన్ చేస్తారు. సింపుల్ చెప్పాలంటే ఒక చైన్ అన్నట్టుగా. అక్కడి నుండి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, ట్రైన్ అప్ అయి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు పాలక రంగానికి సంబంధించి ఆ నవకల్పనన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క జిల్లాలో 15 మంది వ్యక్తులకి ట్రైన్ అప్ చేస్తారు. వీళ్ళు ఆ జిల్లాలో ఉన్న మిగతా సంఘాలన్నింటినీ కూడా ఏ రకంగా అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, ఏ రకంగా పాల రంగంలో అభివృద్ధిని సాధించాలి అని చెప్పేసి ఒకటి ట్రైన్ అప్ కార్యక్రమం చేపడతారు. అలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమూల్ సంస్థకు సంబంధించి మనం క్రితమే చూసాం, అమూల్ సంస్థకు సంబంధించి ఎన్ని కోట్ల ఒప్పందం ఏ రకంగా అని చెప్పేసి. సో అలా అమూల్ సంస్థకు సంబంధించి కార్యక్రమాలు ఇకపైన చేపడతామని చెప్పేసి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమూల్ సంస్థ అధికారికంగా చెప్పింది. ఇక దానికి సంబంధించిన కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్, అమూల్ సంస్థ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో పర్ఫెక్ట్గా అమలైతే మాత్రం పాల రంగంలో ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ 1 ప్లేస్లో పోతుంది ఖచ్చితంగా. సో ఈ రకంగా అమూల్ సంస్థ అత్యున్నత పాల సంస్థ, దాంతో ఇటీవల కొన్ని అంశాలు అనేవి కూడా వార్తల్లో నిలిచాయి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్, ప్రమోద్ బాసిన్ గారు ఇటీవల చైర్మన్ గా నియమితులయ్యారు. దేనికి అంటే కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎకనామిక్ రిలేషన్ అనే ఒక సంస్థ, కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ అని చెప్పేసి ఈ సంస్థకి ఇటీవల ప్రమోద్ బాసిన్ గారు చైర్మన్ గా నియమితులయ్యారు. సో వార్తలు నిలిచిన వ్యక్తులు కొంతమందికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగితే, అండ్ గుర్తుంచుకోండి, గ్రూప్ 1 లాంటి ఎగ్జామే కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, సివిల్స్లో కానివ్వండి, ఇలా వార్తల్లో ఎవరు నియమితులయ్యారు అలాంటి క్వశ్చన్ డైరెక్ట్గా అడగరు. అడిగితే గనక కొన్ని సంస్థల గురించి ఇన్ డీటెయిల్ అడుగుతారు. సో ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో ఇటీవల ఈ సంస్థకి చైర్మన్ గా నియమితులైన వ్యక్తి ఎవరని చెప్పేసి టు ద పాయింట్ చూసుకుంటే సరిపోతుంది, ప్రమోద్ బాసిన్ గారు. అంతకుముందు అతను సిఐఐ నేషనల్ కమిటీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చైర్మన్ గా ఉండే సిఐఐ. సో మనకి ఏంటంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అన్నట్టు సిఐఐ అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, భారతదేశంలో పరిశ్రమలకు సంబంధించిన ఒక సమాఖ్య. ఆ సమాఖ్యకి చైర్మన్ గా చేసిన అతను ఈ రోజున ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్, ఆర్థిక పరమైన సంబంధాల విషయంలో భారతదేశం ఎలాంటి అంశాలను చేపట్టాలి అనే ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థకి చైర్మన్ గా నియమితులు అవ్వడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున సోమా మండల్ గారు ఇటీవల సేల్ సంస్థకి చైర్మన్ గా నియమితులు అవ్వడం జరిగింది. సేల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారతదేశంలో స్టీల్ రంగానికి సంబంధించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, పిఎస్యు అంటారు. పబ్లిక్ సెక్టార్ అంటే ఏంటి, ప్రభుత్వ రంగానికి సంబంధించి మరి ప్రైవేట్ సంస్థలకు సంబంధించి కొన్ని పెట్టుబడులు ఉంటాయి. సో మినిమం 51% ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయి ఇందులో. సో దాన్ని పబ్లిక్ సెక్టర్ అంటారు. సో సేల్ అంటే ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థకు ఇటీవల ఎవరు చైర్పర్సన్ గా నియమితులయ్యారు అంటారు. సో సోమా మండల్ అనే ఒక వ్యక్తి, సోమా మండల్. సో ఈ రకంగా సోమా మండల్ కూడా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈ రోజున మనకు వార్తలు నిలిచిన ఇంకొక వ్యక్తి లారా మార్ష్ గారు. లారా మార్ష్, ఎవరి లారా మార్ష్? ఇంగ్లాండ్ క్రీడాకారిణి, ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్కి సంబంధించి క్రికెట్, వాస్తవానికి మనకు తెలుసు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ క్రీడాకారిణి ఈ రోజున వార్తలు నిలిచిన వ్యక్తి లారా మార్ష్. సో ఇంగ్లాండ్ సంబంధించిన 30 ఏళ్ల క్రీడాకారిణి, దాదాపు ఇంగ్లాండ్ టీంకి సంబంధించి 2009 T20 వరల్డ్ కప్, విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన టీంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ 2017 వన్డే వరల్డ్ కప్ గెలిచిన వ్యక్తి. టీం ఏదైతే ఉందో ఇంగ్లాండ్ టీము, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి. సో 2009 T20 వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో ఒక కీలకమైన వ్యక్తి, ఇంగ్లాండ్ స్పిన్నర్. సో బౌలింగ్ ఉంటే మనకి స్పిన్ అని, ఫాస్ట్ బౌలర్, ఇంగ్లాండ్ స్పిన్నర్, ఒక బౌలర్. సో ఈ రోజున తను క్రికెట్కి సంబంధించి అన్ని ఫార్మాట్ల నుండి కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో లారా మార్ష్ ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి. ఏ క్రీడాకారిని, ఏ క్రీడకు సంబంధించి, ఏ క్రీడా రంగానికి సంబంధించి అడుగుతారు. సో క్రికెట్కి సంబంధించి, ఏ దేశానికి సంబంధించి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లాండ్. అండ్ ఈ 2009 T20 వరల్డ్ కప్ అండ్ 2017 వన్డే వరల్డ్ కప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అండ్ ఇంగ్లాండ్కి సంబంధించి ఒక బౌలర్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో వార్తలు నిలిచిన వ్యక్తి. సో ఇవి మనకు ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మరియు ఏమైనా మిస్లేనియస్ అంశాలు ఉంటే రేపటి క్లాస్లో మనం చూద్దాము. థ్యాంక్ యూ.